ఇండియాని మనం చూస్తే కింద ఒక వరల్డ్ పైన ఒక వరల్డ్ లా అనిపిస్తుంది. నార్త్ సైడ్ లో స్నోయి మౌంటైన్స్, డెజర్ట్స్, సౌత్ సైడ్ లో ఓషన్స్, టెంపుల్స్, ట్రేడ్ పోర్ట్, సైన్స్, లిటరేచర్. కానీ అసలు ఇండియా రెండు వరల్డ్స్ గా ఎలా డెవలప్ అయింది? ఈ రెండు రీజన్స్ కి డిఫరెన్సెస్ ఏంటి? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఏది బెటర్ అంటే ఏం మెజర్ చేస్తాం, ఎలా మెజర్ చేస్తాం? లైక్ డెవలప్మెంటా, కల్చరా, సేఫ్టీయా, ఎడ్యుకేషనా, హిస్టరీయా లేదా ఎకానమీయా? ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలియాలంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. బట్ ప్రతి ఆన్సర్ సింపుల్ గానే కాదు, సెంచరీస్ నుండి బిల్డ్ అయిన లేయర్స్ ఉంటాయి. ఇప్పుడు మన వర్క్ ఏంటంటే ఆ లేయర్స్ ని ఓపెన్ చేయడం. సౌత్ ఇండియా అండ్ నార్త్ ఇండియా అంటే టూ మ్యాసివ్ కల్చరల్ బ్లాక్స్. సౌత్ ఇండియా అంటే తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ. నార్త్ ఇండియా అంటే ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్. కానీ సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇండియాలో మైగ్రేషన్ ప్యాటర్న్, హిస్టరీ, కల్చర్ ఫ్లో రెండు డైరెక్షన్స్ లో జరిగింది. నార్త్ నుంచి సౌత్ కి, సౌత్ నుంచి నార్త్ కి. సో క్లాష్ కాదు, ఇంటిగ్రేషన్ ఎక్కువ. బట్ టుడేస్ జనరేషన్ లో కంపారిజన్ ఎక్కువ. సౌత్ వాళ్ళు సౌత్ బెటర్ అని, నార్త్ వాళ్ళు నార్త్ బెటర్ అని ట్యాగ్ ఆఫ్ వార్ లా మారిపోయింది. ఇక మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది రూట్ డిఫరెన్సెస్, హిస్టరీ, ఫార్మేషన్, మైండ్ సెట్. అంతేకాకుండా సౌత్ వర్సెస్ నార్త్ కి ఫౌండేషన్ ఏంటి అనే మెయిన్ కాన్సెప్ట్ ని డీప్ గా ఎక్స్ప్లోర్ చేస్తాం. సౌత్ ఇండియా గురించి మాట్లాడితే ఫస్ట్ థింగ్ మనకు గుర్తొచ్చేది స్టెబిలిటీ. సెంచరీస్ నుంచి సౌత్ లో పొలిటికల్ స్టెబిలిటీ నార్త్ తో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంది. నార్త్ ఇండియాలో రిపీటెడ్ ఇన్వేషన్స్ జరిగాయి. సెంట్రల్ ఏషియన్స్, మొఘల్స్, ఆఫ్ఘన్స్, ఢిల్లీ రీజన్ ఆల్మోస్ట్ కంటిన్యూస్ వార్ జోన్ లో ఉండేది. ఈ ఇన్వేషన్స్ వల్లనే నార్త్ లో పొలిటికల్ స్ట్రక్చర్స్ బ్రేక్ అవ్వడం, రీబిల్డ్ అవ్వడం, మళ్ళీ బ్రేక్ అవ్వడం అనే సైకిల్ మళ్ళీ జరిగింది. కానీ సౌత్ కి అలా కాదు. సౌత్ ఇండియాకి సీ బోర్డర్స్ ఉన్న మన ఎక్స్టర్నల్ ఇన్వేషన్స్ చాలా తక్కువ. మనం హిస్టరీ ఓపెన్ చేసి చూస్తే ఎక్కువ వార్స్ ఇంటర్నల్ కింగ్డమ్స్ మధ్య జరిగాయి. చోళాస్ వర్సెస్ చీరాస్, చాళుక్యాస్ వర్సెస్ రాష్ట్రకూటాస్, విజయనగర వర్సెస్ బామని ఎక్సెట్రా. ఈ ఇంటర్నల్ వార్స్ కూడా హెవీగా ఉన్నాయి, కానీ ఎక్స్టర్నల్ షాక్ వేవ్స్ మనకి నార్త్ ఇండియాతో కంపేర్ చేస్తే తక్కువ. రిజల్ట్ ఏంటంటే కల్చర్ కంటిన్యూటీ. సౌత్ లో లాంగ్వేజ్ ఎవల్యూషన్ స్మూత్ గా జరిగింది. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం సెంచరీస్ నుంచి కంటిన్యూస్ లిటరేచర్ మెయింటైన్ చేసాయి. గ్యాప్స్ తక్కువ. నార్త్ లో రిపీటెడ్ ఇన్వేషన్స్ వల్లనే లిటరేచర్, లాంగ్వేజ్, కల్చర్ లో మిక్స్డ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువ. సాంస్క్రిట్ టు ప్రక్రిత్, ప్రక్రిత్ టు సహుర్సేని, సహుర్సేని టు ఓల్డ్ హిందీ, ఓల్డ్ హిందీ టు పర్షియన్ ఇన్ఫ్లుయెన్స్, పర్షియన్ ఇన్ఫ్లుయెన్స్ టు ఉర్దూ మిక్స్, ఉర్దూ మిక్స్ టు మోడర్న్ హిందీ. అంటే ఐడెంటిటీ ట్రాన్స్ఫర్మేషన్స్ ఎక్కువ జరిగాయి. సౌత్ ఇండియాలో ఐడెంటిటీ స్టేబుల్ గా ఉంది. తమిళ్ క్లాసికల్ లిటరేచర్ 2000 ఇయర్స్ నుంచి కంటిన్యూస్ గా ఉంది. తెలుగులో 1000 ఇయర్స్ లిటరేచర్ కాన్స్టాంట్ గా ఉంది. కన్నడ, మలయాళంలో కూడా అదే స్టోరీ. ఇక్కడ ఐడియాలజికల్ మైండ్ సెట్ లో డిఫరెన్స్ కూడా డీప్. సౌత్ ఇండియాలో ఎడ్యుకేషన్, అడ్మినిస్ట్రేషన్, టెంపుల్ బేస్డ్ కమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉండేవి. చోళ ఎంపైర్ టైంలో వరల్డ్స్ ఫస్ట్ స్ట్రక్చర్డ్ ల్యాండ్ సర్వైవింగ్ సిస్టమ్ ఉంది. టాక్సేషన్ మోడల్స్, వాటర్ మేనేజ్మెంట్ అన్ని అడ్వాన్స్డ్. కానీ నార్త్ లో గుప్తాస్, ఢిల్లీ సుల్తాన్స్, ముఘల్స్ వల్ల సెంట్రలైజ్డ్ గవర్నెన్స్ ఉంది. బట్ ఎవ్రీ ఇన్వేషన్ రీసెట్ లాగా పనిచేసింది. ఈ డిఫరెన్సెస్ లాంగ్ టర్మ్ లో ఏం ఇంపాక్ట్ ఇచ్చాయంటే సౌత్ ఇండియా డెవలప్డ్ ఇంటర్నల్లీ, నార్త్ ఇండియా డెవలప్డ్ ఎక్స్టర్నల్లీ. సౌత్ ఓన్ సిస్టమ్, ఓన్ ఇవల్యూషన్. నార్త్ మిక్స్ ఆఫ్ ఇండియన్ ప్లస్ ఫారెన్ ఐడియాస్. ఇది ఈ రోజు కూడా మైండ్ సెట్స్ లో విజిబుల్ గా ఉంది. ఎగ్జాంపుల్, సౌత్ ఇండియా సిటీస్ లో లిటరేచర్ హయ్యర్, గవర్నెన్స్ ఆర్గనైజ్డ్. నార్త్ ఇండియాలో డైవర్సిటీ హెవీ, ఛాలెంజెస్ హ్యూజ్. ఇప్పుడు లాంగ్వేజ్ సైడ్ కి వస్తే సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ద్రవిడియన్ ఫ్యామిలీ నుంచి వచ్చాయి. నార్త్ ఇండియన్ లాంగ్వేజెస్ ఇండో ఆరియన్. ఈ రెండు లాంగ్వేజ్ ఫ్యామిలీస్ ఇండియాలో ఎలా కలిసాయంటే చాలా బిగ్ స్టోరీ. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ద్రవిడియన్ స్పీకర్స్ మోస్ట్లీ ఎంటైర్ ఇండియాలో స్ప్రెడ్ అయి ఉన్నారని రీసెర్చ్ చెప్తుంది. తరువాత ఇండో ఆరియన్ లాంగ్వేజెస్ నార్త్ సైడ్ లో డామినెన్స్ తెచ్చాయి. ఈ టూ గ్రూప్స్ సెంచరీస్ నుంచి మిక్స్ అయిపోయి మైగ్రేషన్, ట్రేడ్, మ్యారేజెస్, వార్స్ ఎవ్రీథింగ్ కంబైన్డ్. సౌత్ ఇండియాలో లాంగ్వేజెస్ ఇండిపెండెంట్ గా సర్వైవ్ అవ్వడానికి మెయిన్ రీజన్ జియోగ్రాఫికల్ సెపరేషన్, స్ట్రాంగ్ లోకల్ కింగ్డమ్స్, కంటిన్యూస్ లిటరేచర్ ట్రెడిషన్, లెస్ ఫారెన్ ఇన్వేషన్స్. నార్త్ ఇండియాలో లాంగ్వేజెస్ పర్షియన్, అరబిక్, టర్కిష్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఫ్యూజన్ అయ్యి న్యూ ఫార్మ్స్ లో డెవలప్ అయ్యాయి. ఇది కల్చరల్ రిచ్నెస్ కూడా. ఇది మనకి సౌత్ వర్సెస్ నార్త్ కల్చరల్ ఫ్లాష్
ఫ్లేవర్ లో బిగ్గెస్ట్ బేస్ డిఫరెన్స్. ఇంకా వన్ మోర్ కోర్ డిఫరెన్స్ అర్బన్ ప్లానింగ్ అండ్ సోషల్ స్ట్రక్చర్. సౌత్ ఇండియా హిస్టారికల్లీ టెంపుల్ సెంట్రిక్ టౌన్స్ క్రియేట్ చేసింది. తమిళనాడు సిటీస్ ఈవెన్ టుడే చోళా ప్యాటర్న్ మీద బేస్ అయ్యాయి. బిగ్ టెంపుల్స్ సెంటర్ లో ఆల్ మార్కెట్స్ అరౌండ్ గా ఉంటాయి. కర్ణాటకలో విజయాంగర ఎంపర్ టైంలో వరల్డ్స్ బిగ్గెస్ట్ సిటీ ఉంది. పోర్చుగీస్ రికార్డ్స్ లో విజయాంగర రోమ్ కన్నా పెద్ద సిటీ అని మెన్షన్ చేసి ఉంది. నార్త్ ఇండియాలో ప్లానింగ్ డిఫరెంట్. రివర్ బేస్డ్ సెటిల్మెంట్స్, ఎంపైర్స్ రైజ్ అండ్ ఫాల్ ఎక్కువ. సిటీస్ రిపీటెడ్ గా డిస్ట్రాయ్ అవ్వడం, రీబిల్డ్ అవ్వడం జరిగింది. ఢిల్లీ ఇట్ సెల్ఫ్ 7 to 8 టైమ్స్ రీబిల్డ్ అయింది. రిజల్ట్ ఏంటి? సౌత్ లో ఓల్డ్ ఆర్కిటెక్చర్ ఇంటాక్ట్, నార్త్ లో ఆర్కిటెక్చర్స్ లేయర్స్ లో రకరకాల డైనాసిటీస్ మిక్స్. ఇప్పుడు మోడర్న్ డే డిఫరెన్సెస్ కి సైలెంట్ బేస్ ఏంటంటే సౌత్ ఇండియా స్టేట్స్ జనరల్ గా లిటరసీ, హెల్త్, ఉమెన్ సేఫ్టీ, సివిక్ సెన్స్ లో బాగా స్టాండ్ చేస్తాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ కన్సిస్టెన్సీలో టాప్ లో ఉంటాయి. రీజన్ సింపుల్, లాంగ్ టర్మ్ కల్చర్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ స్టెబిలిటీ. సివిల్ స్ట్రక్చర్స్ సెంచరీస్ నుంచి స్ట్రాంగ్. నార్త్ ఇండియాలో పాపులేషన్ డెన్సిటీ హ్యూజ్. యూపీలోనే 25 crores. ఛాలెంజెస్ ట్రిపుల్. మైగ్రేషన్ ఎక్కువ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రెషర్ హెవీ. ఇప్పుడు సౌత్ వర్సెస్ నార్త్, హూ ఈస్ బెటర్ అనే డెసిషన్ స్టార్ట్ అయినా చాలా మంది మోడర్న్ స్టాట్స్ మీద బేస్ చేసి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. బట్ అసలు రియాలిటీ ఏంటంటే ఫౌండేషన్ డిఫరెంట్. సౌత్ ఇండియాలో లిటరసీ ఎక్కువ ఉంది, అంటే సెంచరీస్ నుంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ స్ట్రాంగ్ కాబట్టి. నార్త్ ఇండియాలో డైవర్సిటీ ఎక్కువ ఉంది, అంటే ట్రేడ్ రూట్స్, ఇన్వేషన్స్, కల్చరల్ మిక్స్ వల్ల. సౌత్ ఇండియాలో సేఫ్టీ బెటర్ గా ఉంది, అంటే పాపులేషన్ మేనేజబుల్, అడ్మినిస్ట్రేషన్ ఫిర్మ్ గా ఉంది. నార్త్ ఇండియాలో రిచ్ కల్చరల్ ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ, అంటే డజన్స్ ఆఫ్ ఎంపైర్స్, డైనాసిటీస్ బ్లెండింగ్ వల్ల. రెండు రీజియన్స్ ని కంపేర్ చేస్తే రెండు యునిక్ వరల్డ్. ఈ డిఫరెన్సెస్ అన్ని ఓకే, కానీ మోడర్న్ ఇండియాలో సౌత్ వర్సెస్ నార్త్ క్లాష్ బిగ్గర్ అవుతుంది ఎందుకు? అసలు ఇది సడన్ గా ఎప్పుడు స్టార్ట్ అయింది? హిస్టారికల్ గా డిఫరెన్సెస్ ఉన్నా కానీ ఈ డివైడ్ నెక్స్ట్ లెవెల్ కి ఎందుకు వెళ్ళిపోయింది? ఇప్పుడు ఈ క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ తెలుసుకుందాం. కొలోనియల్ పీరియడ్ ఇండియా హిస్టరీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్స్. బట్ సౌత్ నార్త్ రిలేషన్షిప్ మీద ఎఫెక్ట్ చాలా మంది ఓవర్లుక్ చేశారు. బ్రిటిష్ రూల్ ఇండియాని యునైట్ చేసిందని బుక్స్ లో చెప్పారు, కానీ అది హాఫ్ ట్రూత్ మాత్రమే. రియల్ గా బ్రిటిష్ రూల్ ఇండియాని యునైట్ కాకుండా రీజియన్స్ మధ్య హిడెన్ గ్యాప్ క్రియేట్ చేసింది. నార్త్ ఇండియాలో ఢిల్లీ, యూపీ, బీహార్ రీజియన్స్ బ్రిటిష్ కి స్ట్రాటజిక్ గా ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఆర్మీ రిక్రూట్మెంట్, రైల్వే రూట్స్, అడ్మినిస్ట్రేటివ్ సెంటర్స్ అన్ని నార్త్ లో ఎస్టాబ్లిష్ చేశారు. సౌత్ ఇండియా ఎస్పెషల్లీ మద్రాస్ ప్రెసిడెన్సీ అడ్మినిస్ట్రేటివ్ గా కామ్ అండ్ స్టేబుల్ ఏరియాగా ట్రీట్ అవ్వడం వల్ల బ్రిటిష్ మాస్ మైగ్రేషన్, మిలిటరీ ప్రెషర్, పొలిటికల్ మ్యానిపులేషన్ ఎక్కువ నార్త్ లో జరిగింది. ఈ అన్ఈవెన్ ఇన్వాల్వ్మెంట్ లాంగ్ టర్మ్ లో రీజనల్ డెవలప్మెంట్ ప్యాటర్న్ కి కంప్లీట్లీ చేంజ్ చేసింది. నార్త్ లో బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండటం వల్ల లాంగ్వేజ్ పాలసీస్, జాబ్ ఆపర్చునిటీస్, ఆర్మీ రిక్రూట్మెంట్ ప్యాటర్న్స్ మేజర్ గా నార్త్ ని టార్గెట్ చేశాయి. సౌత్ లో బ్రిటిష్ ప్రెజెన్స్ ఉంది, కానీ ఇంటర్ఫీరెన్స్ తక్కువ. ఇండిపెండెన్స్ తరువాత సిచ్యువేషన్ ఇంకా ఇంట్రెస్టింగ్ అయిపోయింది. హిందీ నేషనల్ లాంగ్వేజ్ చెయ్యాలని ప్రపోజల్ వచ్చినప్పుడు సౌత్ ఇండియాలో మేజర్ బ్లాక్ క్లాష్ స్టార్ట్ అయింది. తమిళనాడులో 1965 యాంటీ హిందీ అగిటేషన్ ఇండియాలో రేర్ గా కనిపించే యూత్ మూవ్మెంట్. తమిళ్ స్టూడెంట్స్, రైటర్స్, థింకర్స్ అందరూ ఒక్కటే వాయిస్ తో లాంగ్వేజ్ కెనాట్ బి ఫోర్స్డ్ అని స్టాండ్ తీసుకున్నారు. సౌత్ ఇండియాలో స్ట్రాంగ్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ ఎగ్జిస్టింగ్ గా ఉంది. ఆ మూవ్మెంట్ కి హిందీ ఇంపోజిషన్ అపోజ్ చేయడం నేచురల్ ఎక్స్టెన్షన్ అయ్యింది. నార్త్ ఇండియాలో హిందీ నేచురల్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ కాబట్టి సౌత్ లో జరిగిన రెసిస్టెన్స్ ఎంత పెద్ద మూవ్మెంటో చాలా మంది గుర్తించలేదు. తరువాత డికేట్స్ లో ప్రాపర్ కమ్యూనికేషన్ రాకపోవడం వల్ల ఈ మిస్అండర్స్టాండింగ్ రీజనల్ డివైడ్ కి ఇంకా డీప్ చేసింది. హిందీ ఇంపోజిషన్ కి సౌత్ ఇండియాలో వచ్చిన రెసిస్టెన్స్ అంటే హిందీ మీద హేటెడ్ కాదు, మన ఓన్ లాంగ్వేజ్ మీద ఉన్న ప్రైడ్. కానీ నార్త్ లో దాన్ని యాంటీ హిందీ యాటిట్యూడ్ గా మిస్ఇంటర్ప్ట్ చేశారు. ఇలా మిస్కమ్యూనికేషన్ వల్ల అన్ని ఇయర్స్ లో స్లోగా ఒక సైలెంట్ ఫ్రిక్షన్ బిల్డ్ అయింది. ఇండిపెండెన్స్ తర్వాత జాబ్ సిస్టమ్ ఫుల్ ఇండియా వైడ్ రిక్రూట్మెంట్ తో రన్ అయింది. గవర్నమెంట్ జాబ్, సివిల్ సర్వీసెస్, రైల్వేస్, బ్యాంకింగ్ అన్ని సేమ్ ప్రాసెస్. హిందీ స్పీకింగ్ స్టేట్స్ లో పాపులేషన్ ఎక్కువ కాబట్టి అప్లికెంట్స్ కూడా హ్యూజ్ గా అప్లై చేశారు. కంపల్సరీగా హిందీ తెలియాలి అనే రూల్ లేకపోయినా ఇంటర్వ్యూ ప్యానల్స్ లో మోస్ట్లీ నార్త్ ఆఫీసర్స్ ఉండేవాళ్ళు. సౌత్ ఇండియన్ క్యాండిడేట్స్ హిందీలో కంఫర్ట్ తక్కువ కాబట్టి ఇంటర్వ్యూస్ లో కమ్యూనికేషన్ బయాస్ క్రియేట్ అయింది. నార్త్ లో ఇంగ్లీష్ ప్లస్ హిందీ డామినెన్స్, సౌత్ లో ఇంగ్లీష్ ప్లస్ రీజనల్ లాంగ్వేజ్ డామినెన్స్. ఈ స్మాల్ బయాస్ డికేట్స్ వరకు కంటిన్యూ అవడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్
గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో నార్త్ రిప్రజెంటేషన్ ఎక్కువ, సౌత్ రిప్రజెంటేషన్ తక్కువ అయిపోయింది. దీనివల్ల సౌత్ ఇండియాలో స్లోగా ఒక ఫ్రస్ట్రేషన్ బిల్డ్ అయింది. ట్యాక్స్ మనం ఎక్కువ పే చేస్తాం, జాబ్స్ నార్త్ వాళ్ళు ఎక్కువగా తీసుకుంటున్నారు. మీన్ వైల్ నార్త్ ఇండియా ఫ్రస్ట్రేషన్ డిఫరెంట్, పాపులేషన్ ఎక్కువ, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ, జాబ్స్ తక్కువ. ఇద్దరు ఫ్రస్ట్రేషన్ రీజన్స్ డిఫరెంట్ అయినా ఎమోషనల్ ఇంపాక్ట్ ఒక్కటే. ఒక రీజియన్ ఇంకో రీజియన్ ని బ్లేమ్ చేయడం. ఎకానమీ సైడ్ లో చూస్తే లిబరలైజేషన్ 1991 తరువాత సౌత్ ఇండియా సడన్ గా ఐటీ రివల్యూషన్ సెంటర్ అయింది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కొచ్చి అన్ని గ్లోబల్ కంపెనీస్ కి బేస్ అయ్యాయి. నార్త్ లో ట్రెడిషనల్ అగ్రేరియన్ ఎకానమీ, పొలిటికల్ ట్రాన్సిషన్, కరప్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ వల్ల ఐటీ బూమ్ స్లోగా అప్రోచ్ అయ్యింది. సౌత్ ఇండియా జీడిపి ఫాస్ట్ గా గ్రో అవడం స్టార్ట్ అయింది. రోడ్, ఎయిర్పోర్ట్, ఇండస్ట్రీస్, ఎఫ్డిఐ ఆల్ సౌత్ లో స్టేబుల్ గవర్నమెంట్స్ వల్ల అట్రాక్ట్ అయ్యాయి. నార్త్ ఇండియాలో స్కేల్ హ్యూజ్, పాపులేషన్ ప్రెషర్ హెవీ, లా అండ్ ఆర్డర్ ఛాలెంజింగ్స్ ఎగ్జిస్టింగ్. ఎందుకంటే డికేట్స్ నుంచి అక్యుములేటెడ్ ఇష్యూస్ సాల్వ్ చేయడానికి టైం పడుతుంది. మైగ్రేషన్ ప్యాటర్న్ లో బిగ్గెస్ట్ షిఫ్ట్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో జరిగింది. మిలియన్స్ ఆఫ్ నార్త్ ఇండియన్స్ జాబ్స్ కోసం సౌత్ ఇండియన్ సిటీస్ కి మైగ్రేట్ అయ్యారు. ఈ మైగ్రేషన్ నేచురల్ ఎకానమిక్ సైకిల్ లో పార్ట్. కానీ కల్చరల్ డిఫరెన్సెస్ హ్యూజ్ గా ఉండటం వల్ల మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ ఉంటాయి. నార్త్ ఇండియన్ మైగ్రెంట్స్ కి సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ హార్డ్ గా ఫీల్ అవ్వడం, లోకల్ కల్చర్ అడ్జస్ట్ అవ్వడం, డిఫరెంట్ అవ్వడం. లోకల్ పీపుల్ కి సడన్ హ్యూజ్ ఇన్ఫ్లో ఆఫ్ మైగ్రెంట్స్ వల్ల రెంట్స్, ట్రాఫిక్, జాబ్ కాంపిటీషన్ ఇంక్రీజ్ అవ్వడం అన్ని కంబైన్డ్ గా ఫ్రిక్షన్ క్రియేట్ చేశాయి. సోషల్ మీడియా సెన్సేషనలిజం వల్ల సౌత్ డజంట్ లైక్ నార్త్ మైగ్రెంట్స్, నార్త్ డజంట్ రెస్పెక్ట్ సౌత్ కల్చర్ అని టాక్సిక్ నెరేటివ్ స్ప్రెడ్ అయ్యాయి. పాప్ కల్చర్ నెక్స్ట్ మేజర్ ఫ్యాక్టర్. బాలీవుడ్ డికెట్స్ గా ఎంటైర్ ఇండియాని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. హిందీ సినిమా నార్త్ ఇండియా కల్చర్ ని రిప్రజెంట్ చేసింది కానీ సౌత్ ని రిప్రజెంట్ చేయలేదు. సౌత్ ఇండియా డికేట్స్ గా ఫీల్ అయింది. మన లాంగ్వేజెస్ ఇగ్నోర్ చేశారు, మన కల్చర్ సైడ్ కి పోయింది. దెన్ సడన్లీ సౌత్ ఇండియన్ సినిమా లైక్ బాహుబలి, కేజీఎఫ్, పుష్ప, విక్రమ్, కాంతారా, ఆర్ఆర్ఆర్ నేషనల్ వైడ్ సెన్సేషన్ అయ్యాయి. సౌత్ సినిమా డామినెన్స్ సడన్ గా రైజ్ అవ్వడం నార్త్ ఇండియాలో మిక్స్డ్ రియాక్షన్ క్రియేట్ చేసింది. చాలా మంది అప్రిషియేట్ చేశారు కానీ కొన్ని సర్కిల్స్ లో రీజనల్ సినిమా టేక్ ఓవర్ అనే ఇన్సెక్యూరిటీ డెవలప్ అయింది. ఇంకా పాలిటిక్స్. రీజనల్ పార్టీస్ సౌత్ ఇండియాలో స్ట్రాంగ్ బికాస్ రీజియన్ స్పెసిఫిక్ ఇష్యూస్ ఫోకస్ చేస్తాయి. నార్త్ ఇండియాలో నేషనల్ పార్టీస్ డామినెన్స్. ఈ కాంట్రాస్ట్ వల్ల పొలిటికల్ నెరేటివ్స్ టూ రీజియన్స్ లో కంప్లీట్లీ డిఫరెంట్ గా బిల్డ్ అయ్యాయి. మీడియా ఛానల్స్ టీఆర్పీ కోసం సౌత్ వర్సెస్ నార్త్ ఫేక్ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేస్తున్నారు. పొలిటికల్ స్పీచెస్ లో ఎమోషనల్ వర్డ్స్ యూజ్ చేసి రీజనల్ ఐడెంటిటీ బూస్ట్ చేస్తున్నారు. బట్ చిన్న నెగటివిటీ కూడా పెద్దదిగా చేశారు. నార్త్ ఇండియాలో ఛాలెంజెస్ హ్యూజ్ బికాస్ పాపులేషన్ మ్యాసివ్. సౌత్ ఇండియాలో ప్రోగ్రెస్ స్ట్రాంగ్ బికాస్ అడ్మినిస్ట్రేషన్ స్మూత్. రెండు యూనిక్, రెండు వ్యాలిడ్, రెండు ఇండియన్ ఐడెంటిటీ ఎసెన్షియల్. డివైడ్ ఎందుకు వచ్చింది అనే క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చింది. కానీ ఇప్పుడు యాక్చువల్ బర్నింగ్ క్వశ్చన్ ఏంటంటే ఈ డివైడ్ ని మనం ఎలా క్లోజ్ చేయాలి? ఇండియా ఫ్యూచర్ లో సౌత్ వర్సెస్ నార్త్ ట్యాగ్ ఆఫ్ వార్ తో ఫార్వర్డ్ గా వెళ్తుందా, లేదా రెండు రీజియన్స్ కలిసి ఒక బ్యాలెన్స్డ్ రియలిస్టిక్ యూనిటీ క్రియేట్ చేస్తాయా? ఇండియా ఫ్యూచర్ గురించి మాట్లాడితే సౌత్ వర్సెస్ నార్త్ డిస్కషన్ ఒక స్టేజ్ దగ్గర స్టాప్ అవ్వాలి. బికాస్ ఈ ఇంటర్నల్ కంపారిజన్ కంట్రీని స్ట్రెంగ్తెన్ చేయడానికి కాకుండా స్లోగా వీకెన్ చేస్తుంది. ఇండియా లాంగ్ టర్మ్ స్టెబిలిటీకి టూ రీజియన్స్ కూడా ఈక్వల్ గా ఇంపార్టెంట్. ఈ పాయింట్ ని యాక్సెప్ట్ చేసుకుంటే మాత్రం రియల్ యూనిటీ పాసిబుల్. జనరేషన్స్ చేంజ్ అవడంతో వాల్యూస్, మైండ్ సెట్, ఆస్పిరేషన్స్ అన్ని మారతాయి. 90s, 2000s లో సౌత్ వర్సెస్ నార్త్ టాపిక్ మేజర్ గా కల్చరల్ డిఫరెన్సెస్ కింద మాట్లాడారు. ఇప్పుడు ఇంటర్నెట్ ఏజ్ లో కంపారిజన్స్, స్టీరియో టైప్స్, మీమ్స్ ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతున్నాయి. సౌత్ ఇండియాకి స్ట్రెంగ్స్ చాలా యూనిక్. లిటరేచర్ రేట్ హై, గవర్నెన్స్ స్టేబుల్, సివిక్ సెన్స్ స్ట్రాంగ్, క్రైమ్ రేట్ జనరల్లీ లోవర్, ఎడ్యుకేషన్ కల్చరల్ డీప్, ఉమెన్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ, ఐటీ టెక్ ప్రెసెన్స్ హెవీ. నార్త్ ఇండియా స్ట్రెంగ్స్ కూడా యూనిక్. బిగ్గెస్ట్ అగ్రికల్చర్ ప్రొడక్షన్, వర్క్ ఫోర్స్ అవైలబిలిటీ, హిస్టారికల్ ట్రేడ్ రూట్, కల్చరల్ డైవర్సిటీ, బాలీవుడ్ ఇన్ఫ్లుయెన్స్, మ్యాసివ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కేల్, పొలిటికల్ మజిల్. రెండు రీజియన్స్ కాంట్రిబ్యూషన్స్ కంబైన్ అయ్యాక ఇండియా లార్జ్ స్కేల్ డెవలప్మెంట్ పాసిబుల్. ఎగ్జాంపుల్, సౌత్ ఇండియా ఐటీ ఎక్స్పోర్ట్ రెవెన్యూ ప్లస్ నార్త్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్ కంబైన్ కాకపోతే ఇండియా గ్లోబల్ ఇంపాక్ట్ మార్చదు. తెలంగాణ, కర్ణాటక ఐటీని ఇండియా బ్యాక్ బోన్ లాగా ట్రీట్ చేస్తే ఢిల్లీ, హర్యానా మ్యానుఫ్యాక్చరింగ్ డిస్ట్రిబ్యూషన్ ని బ్యాక్ బోన్ లాగా ట్రీట్ చేస్తాయి. తమిళనాడు ఆటోమొబైల్ హబ్ వితౌట్ నార్త్ ఇండియన్ సప్లై చైన్స్ రన్ అవ్వవు. పంజాబ్, యూపీ ఫుడ్ ప్రొడక్షన్ వితౌట్ సౌత్ ఇండియన్ పోర్ట్స్ ఎక్స్పోర్ట్ అవ్వదు. అంటే
యూనిటీ ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో ఎగ్జిస్టింగ్, డిఫరెన్స్ జస్ట్ మైండ్ సెట్ లో ఉంది. సౌత్ పీపుల్ థింక్ నార్త్ వాళ్ళకి డిసిప్లిన్ తక్కువ, అన్సేఫ్, లెస్ ప్రోగ్రెసివ్. నార్త్ పీపుల్ థింక్ సౌత్ రిగిడ్, లెస్ ఫ్రెండ్లీ, కల్చరల్ సుపీరియారిటీ ఫీలింగ్ టూ మచ్. ఇవి బోత్ సైడ్స్ లో స్మాల్ పర్సన్ పీపుల్ జనరేట్ చేసిన స్టీరియో టైప్. ఇండియా స్ట్రెంగ్త్ ఎక్కడ ఉంది అంటే డైవర్సిటీలో. కానీ డైవర్సిటీని డివిజన్ గా మార్చడం బిగ్గెస్ట్ మిస్టేక్. రెండు రీజన్స్ కలిసినప్పుడే ఇండియా ఫుల్ పొటెన్షియల్ రీచ్ అవుతుంది. సౌత్ వర్సెస్ నార్త్ డిబేట్ కి ఫైనల్ ఆన్సర్ ఏంటంటే రెండు బెటర్, రెండు నెససరీ, రెండు ఇండియా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.